శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు ట్రాఫిక్ జామ్ అవ్వగా ముఖద్వారం నుంచి శ్రీశైలం చేరుకోవడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. శ్రీశైలం టోల్గేట్ దగ్గర టోకెన్ ఇవ్వడం ఆలస్యం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ట్రాఫిక్ జామ్ కి గల ప్రధాన కారణాలేంటి? సునీల్, నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. ఏదైతే శ్రీశైలం పుణ్యక్షేత్రం అంటేనే ఈ శనివారము, ఆదివారము, సోమవారము ప్రతిసారి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈసారి ప్రత్యేకంగా శ్రీశైలం లో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ ఎత్తున భక్తులు, అదే విధంగా శివస్వాములు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు అక్కడికి వస్తుంటారు. దీంతో ట్రాఫిక్ భారీ ఎత్తున జామ్ కావడం జరిగింది. దాదాపు 5 కిలోమీటర్ల పైనే ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి. శ్రీశైలం నుండి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏదైతే శ్రీశైలంలో ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర టోకన్లు ఇవ్వడంలో ఆలస్యం కావడంతోనే ట్రాఫిక్ జామ్ అయిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిసారి కూడా ఏదైతే ఈ పండగలు, అదే విధంగా వారాంతపు సెలవులు ఉన్న సందర్భంలో ప్రతిసారి కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాంటి సందర్భంలో మహాశివరాత్రి అంటేనే పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు, శివస్వాములు వస్తుంటారు. ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తున్న సందర్భంలో వారిని ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నప్పటికీ వారి పైన నిర్లక్ష్యంగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిసారి కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నా తెలుస్తున్నప్పటికీ దానిపైన దృష్టి సారించడం లేదు అనేది భక్తుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు వస్తున్న సందర్భంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఏదైతే శ్రీశైలంలో దేవస్థానం అధికారులకు ప్రత్యేకంగా ఉంటుంది. అయినప్పటికీ వాటిని పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అనేది భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ముఖద్వారం నుండి శ్రీశైలం చేరుకోవడానికి 3 గంటల నుండి 4 గంటల సమయం పట్టే సందర్భంలో ఆ వృద్ధులు, అదేవిధంగా చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు మాత్రము ట్రాఫిక్ నిలువరించేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. రోడ్లపైనే ప్రయాణికులు, అదేవిధంగా భక్తులు, యాత్రికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు మాత్రము తీవ్ర అవస్థలు పడుతున్న సందర్భం పోలీసులకు కనిపిస్తూ ఉంది. అనేక సందర్భాల్లో శ్రీశైలం అంటేనే రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద దేవాలయము, శైవ క్షేత్రం మొదటిదిగా ఉంటుంది. అలాంటి సందర్భంలో భక్తులు లక్షలాది మంది వస్తారని తెలిసినప్పటికీ ట్రాఫిక్ ని నిలువరించాలా, అదేవిధంగా టోల్ గేట్ దగ్గర ఏదైతే సిబ్బంది ఉందో నిర్లక్ష్యం చేయకోకుండా వెంటనే టోకన్ ఇచ్చి పంపిస్తే ఈ పరిస్థితి ఏర్పడేది కాదు అనేది భక్తులు చెబుతూ ఉన్నారు. ప్రతిదీ కూడా టోల్ గేట్ సిబ్బంది మాత్రం ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. టోల్ గేట్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ట్రాఫిక్ జామ్ అయిందనేది భక్తుల ఆగ్రహాన్ని వ్యక్తం. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.